నన్ను నన్ను అసలు నా పొజిషన్ ఏంటో తెలుసా నీకు? హలో బ్రదర్, పరలోక రాజ్యపు తాళభుజులు నా దగ్గర ఉన్నాయి, నువ్వు నన్ను అంటావా? భూమిని సృష్టించిన దేవునికి, వాతావరణం ఇచ్చిన దేవునికి, నీళ్ళిచ్చిన దేవునికి, గాలిచ్చిన దేవునికి, శరీరం ఇచ్చిన దేవునికి, శరీరం లోపల ఆత్మను పెట్టిన దేవునికి ఏం చేస్తున్నావు? ఏమిస్తున్నావు? ఆయన కోసమంటూ ఏం చేస్తున్నావు? భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో ఉండువాడైనటువంటి ఆ దేవాది దేవునికి, ఆయన కుమారుడు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారానే పరిశుద్ధాత్మ సహాయముతో స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు విన్నటువంటి మాటలను, వినబడినటువంటి మాటలను హృదయంలో దాచుకొని, హృదయంలో పదిలపరుచుకొని, వాటిని ఎల్లప్పుడూ నెమరు వేసుకుంటూ వాటి ప్రకారంగా బ్రతకాలి అనే ఆలోచన, ప్రయత్నం చేయాలి అని అనుకొని వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నాక శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా మనం కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. మరి ప్రాముఖ్యంగా, ప్రధానంగా మనం దేవునికి విలువివ్వటం, దేవునికి భయపడటం మనం నేర్చుకోవాలి. మనం దేవునికి విలువివ్వటం, దేవునికి భయపడటం నేర్చుకోవాలి. దానివల్ల వచ్చేటటువంటి లాభం ఏంటి అని అన్నప్పుడు, మనం దేవునికి ఒకరోజు, ఒక గంట, ఒక వారం కాదు, నిత్యము భయపడాలి. దేవునికి నిత్యము భయపడుతూ ఉండాలట. ఒకసారి సామెతల గ్రంథంలో మంచి మాట దేవుడు మన కొరకు రాయించినటువంటి అద్భుతమైనటువంటి మాట. సామెతల గ్రంథము 28వ అధ్యాయంలో 14వ వచనం చూడండి. ఎప్పుడట? నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. మనం ఈ ధన్యవచనాలు ఎక్కడ చూస్తాం? జనరల్గా మత్తయి సువార్తలో చూస్తాం కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు, నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, ఇలాంటి మాటలు మనం చూస్తుంటాం, ధన్యవచనాలు. కానీ అందులో చేర్చాల్సినటువంటి మరొక మాట ఏంటంటే, ఖచ్చితంగా మనుషులమైనటువంటి మనమందరము మన కనతండ్రి అయినటువంటి దేవదేవునికి నిత్యము భయపడుతూ ఉంటే, నిత్యము భయపడుతూ ఉంటే ధన్యుడట. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. ఏమంటే ఒక మాట చూద్దాం. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే మనకుందా భయం? మనం దేవునికి భయపడుతున్నామా? మనం దేవునికి భయపడితే ఏం చేస్తామనంటే, ప్రతిరోజు వాక్యం చదువుతాం, లేదా ప్రతిరోజు దేవుని మాటలు వింటాం. ఎందుకు వినాలి, ఎందుకు చదవాలి అని అంటే, మనం బ్రతుకుతున్నటువంటి మన బ్రతుకులో ప్రతి క్షణం కొత్తదే. మనకు మన జీవితంలో రేపు అనేటటువంటిది మనకు కొత్తదేనా కదా? మనం గడిపే ప్రతి క్షణం మనకు కొత్తదే. ఆ కొత్తదైనటువంటి రాబోయేటటువంటి ప్రతి క్షణం మనం ఎలా బ్రతకాలి, ఏ విధంగా బ్రతకాలి, ఎలా నడుచుకోవాలి అనే విషయం మనకు తెలియాలంటే మనం ఏం చేయాలి? దేవుని మాటలు వినాలి, దేవుని మాటలు చదవాలి. దేవుని మాటలు వినాలి, దేవుని మాటలు చదవాలి. చదువుతూ వింటూ ఉండటం వల్ల ప్రతి క్షణం మనం ఎలా గడపాలో మనకు అర్థమవుతుంది. ప్రతి క్షణం మనం ఎలా బ్రతకాలో మనకు అర్థమవుతుంది. ఏ ఒక్క క్షణం దేవునికి వ్యతిరేకంగా బ్రతకకూడదు, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు, దేవునికి వ్యతిరేకంగా నేను మాట్లాడకూడదు అనేటటువంటి భయం కలిగి మనం బ్రతకాలి. భయం కలిగినటువంటి వాడు, నిత్యము దేవుని భయం కలిగినటువంటి వాడు బ్రతికే విధానం అలా ఉంటుంది. అందుకోసమే నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకుని వాడు కీడులో అంటే దేవుని ఎడల భయము లేనటువంటి వాడు పడిపోతాడు, పాడైపోతాడు, తప్పిపోతాడు, ఖచ్చితంగా పాపం చేస్తాడు. ఈ భూమి మీద పాపమే చేయనటువంటి పరిశుద్ధుడు ఎవరైనా ఉన్నారో చెప్పండి ఒకసారి. మీ అందరి నోట ఒకటే మాట, ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు పాపమే చేయకుండా పరిశుద్ధుడుగా బ్రతకటానికి గల కారణం ఏంటో చెప్తారా? అదే ఇక్కడ చెప్పాడు. నిత్యము భయము కలిగి బ్రతికేవాడు ధన్యుడు, అలాంటి వాడు పాపము చెయ్యలేడు. అవునా? యేసుక్రీస్తు ప్రభుల వారు అసలు పాపమే చేయకుండా బ్రతికాడు. కారణం ఏంటి? నిత్యము ఆయన ఎలా బ్రతికాడు? అదే కదా. ఒక మాట చూడండి, అందరికీ తెలిసినటువంటి మాట కదా. ఎక్కడుంది అది? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. బాగా వినండి. దీన్ని నిత్యము అనొచ్చా లేదా? ప్రతి క్షణం, ప్రతి మూమెంటు. మనకు ఆదివారం కూడా రాదు భయం. ఆదివారం రోజు
ఆరాధన కొరకు లేదంటే దేవుని మాటలు వినటం కొరకు చర్చికి, సంఘానికి ఏ సమయంలో వెళ్ళాలి? మీరు చెప్పండి, పోనీ ఏ సమయంలో రావాలి? ఏ టైం? మనం ఏ టైంకి వెళ్ళాలి అని ఒక క్రమం, ఒక విధానం పెట్టుకున్నామో ఆ టయానికి ఏం జరిగినా కూడా రావాలి. భూమి బద్దలైనా నువ్వు రావాలి. వచ్చినవనుకో అర్థం ఏంటో తెలుసా? దేవుని భయం నిజంగా నీ గుండె నిండా ఉంది అని అర్థం. దేవుని భయం ఉంది అని అర్థం. ఏదో కారణాలు చెప్పేసి కూర్చుంటున్నాం ఇంట్లోనే, లేట్ చేస్తున్నామని అంటే నీకు ఏం లేదన్నట్టు. కరెక్ట్గా 10 గంటలకు ఇక్కడ ఆరంభ ప్రార్థన జరుగుతుంది. ఈరోజు 100 కిలోమీటర్లు నేను రావటానికి 100 కిలోమీటర్లో 70-80 కిలోమీటర్లు మొత్తం ఏముందో తెలుసా? మొత్తం వర్షమే ఉంది. నేను బయలుదేరిందే వర్షంలో బయలుదేరిన. ఇంటి దగ్గర బయలుదేరటమే వర్షంలో బయలుదేరిన. ఇక్కడ చిట్యాల వరకు ఏముందో తెలుసా? వర్షమే ఉంది. చిట్యాల యువతలనే కొంచెం ఆగింది, కానీ మొత్తం వర్షం ఉంది. నేను ఎప్పుడు లేవాలి, ఎప్పుడు రెడీ అవ్వాలి, ఎప్పుడు పరిగెత్తుకొని రావాలి, 100 కిలోమీటర్లు జర్నీ చేసి రావాలి. మ్యాక్సిమం 10 గంటలకి ఇక్కడ ఉండే ప్రయత్నం నేను చేస్తా. మీరు ఇక్కడే ఉంటారు కదా, 10 గంటలకి ఇక్కడ ఉండే ప్రయత్నం చేస్తారా? చేయాలా వద్దా? ఏం జరిగినా కూడా ఖచ్చితంగా 10 గంటలకి ఇక్కడ ఉండాలి. వచ్చిన తర్వాత చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటంటే, మీరందరూ వస్తారు కదా, వచ్చి కూర్చున్నప్పుడు మోకరించి ఒక రవ్వ ప్రార్థన చేసుకొని ఆ తర్వాత మాటల ఫైనల్గా అందరూ స్టార్టింగ్ పీరియడ్ 10 గంటలకు ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన వేరు. కానీ మీరు మీ పర్సనల్గా వచ్చి కూర్చున్నప్పుడు చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేసి కూర్చోవాలి. అది ఏంటి అని అంటే, మీ దగ్గర ఉన్నటువంటి దేవుని భయం మీ గుండెల్లో ఉంటే దేవుని భయం మిమ్మల్ని నడిపించే విధానం అది. అందుకోసమే ప్రసంగి ఏమని రాస్తుంటాడు తెలుసా? ప్రసంగి 5వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి ఒకసారి మీరు ఓపెన్ చేసేసి. ఎక్కడికి పోవునప్పుడు? నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు ఏది ఉండాలి? ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ఎవరు చూసుకుంటారు చెప్పండి? దేవుని భయం కలిగిన వాడు మాత్రమే చూసుకోగలడు. దేవుని భయం కలిగినటువంటి వాడు మాత్రమే ప్రవర్తనను జాగ్రత్త చూసుకుంటాడు. ఎక్కడ చదివాం కదా ఇప్పుడు, ఎక్కడ జాగ్రత్త చూసుకోవాలంటే మన ప్రవర్తనని? దేవుని మందిరమునకు పోవునప్పుడు. ఇప్పుడు దేవుని మందిరం ఎక్కడుందో చెప్పండి. దేవుని మందిరం ఎక్కడుంది? పాత నిబంధన గ్రంథంలో అయితే దేవుని మందిరం అని చెప్పేసి మనం కూడుకున్న చోటి గురించి మాట్లాడారు. కానీ ఇప్పుడు దేవుని మందిరం ఏది కదా? మన దేహమే దేవాలయం అన్నప్పుడు ఇప్పుడు నువ్వు ప్రతి క్షణం ఎలా ఉండాలి? ఏమన్నాడు చూడండి, పూర్తి చదవండి ఆ ప్రసంగి గ్రంథం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించునట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించటం అంటే ఏంటి? తెలియదు. ఆలకించడం అంటే ఏంటో వినాలి, జాగ్రత్తగా వినాలి. నెక్స్ట్ 2వ వచనం, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయకుము. అనాలోచన కంటే ఆలోచనే లేకుండా మాట్లాడకు, అడ్డగోలుగా మాట్లాడకు, నీకు తోచింది, నీకు ఇష్టం వచ్చింది నువ్వు మాట్లాడకు. జాగ్రత్తగా నీ నోటిని కాచుకో. ఎందుకు కాచుకోవాలి అని అంటే 6వ వచనంలో ఏం చెప్పాడు చూడండి ఒకసారి. నీ దేహమును శిక్షకు లోపరచున్నంత పని, నీ దేహాన్ని శిక్షకు లోపరిచేంత పని నీ నోటి వలన జరగనీయకు. అర్థమవుతుందా? కొన్నిసార్లు భార్యలుగా మీరు మాట్లాడేటటువంటి కొన్ని మాటల వల్ల మీ భర్త కొట్టేస్తాడు కదా, అవునా కదా? ఎవరి వల్ల జరిగింది? అది ఈపు మీద దెబ్బపడింది. ఎవరి వల్ల జరిగింది? అంతేనా కదా? చెప్తున్నటువంటి మాట రైటా కదా? మామూలుగా వేరే వాళ్ళు కూడా కొంతమంది బయట కూడా కొట్టేస్తుంటారు. ఎందుకు కొట్టాడు? అవునా కదా? నీ నోరు జాగ్రత్తగా లేదు, జాగ్రత్తగా నువ్వు చూసుకోలేదు, భయము లేనటువంటి వాడే అడ్డగోలుగా మాట్లాడతాడు. ఆ మాటలే అతని మీదకి ఏం తీసుకొస్తాయి? శిక్ష తీసుకొస్తుంది. అందుకోసం ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? నీ దేహానికి శిక్ష ఎలా వస్తుంది అని అన్నాడు? నీ నోటి వల్లనే వస్తుంది. నీ దేహానికి శిక్ష నీ నోటి వల్లనే వస్తుంది. మన ప్రవర్తన వల్లే మనకు నరక శిక్ష కూడా వస్తుంది, అవునా కదా? మన నోటి మాట వల్ల, మన ప్రవర్తన వల్ల కూడా ఏమొస్తుంది? నరక శిక్ష వస్తుంది. అందుకోసం మేము మాట్లాడే ప్రతి మాట ఎంతో జాగ్రత్తగా ఆలోచన కలిగి మాట్లాడాలి. ఈ మాట మాట్లాడితే ఏముంటుంది, ఎలా జరుగుతుంది అనేటటువంటి ఆలోచన కలిగి మాట్లాడాలి. అందుకోసమే అన్ని విషయాల్లో జాగ్రత్తగా చూసుకొని, మాటల్లో కానివ్వండి, చేతల్లో కానివ్వండి, అన్ని విషయాల్లో తనను తాను కాపాడుకుంటూ, తనను తాను భద్రపరుచుకుంటూ, తనను తాను జాగ్రత్తగా
నడుచుకొనగలిగేవాడు ఎవరు అని అంటే నిత్యము భయపడేవారు, నిత్యము దేవుని ఎడల భయము కలిగినటువంటి వారు చేసేటటువంటి పని ఏంటంటే జాగ్రత్త పడతారు. యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితకాలం మొత్తంలో ఏం చేశాడు? శరీరధారి అయి ఉన్న దినముల నింటిలో శరీరధారి అయి, హెబ్రీ పత్రిక 5:7, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి, ఎలా ఉన్నందున భయము భక్తి, ఆయన పాపము చేయకుండా, ఏ పాపము చేయనటువంటి మహానుభావుడు, ప్రపంచ ప్రజలందరినీ రక్షించటానికి దేవుని కార్యము కోసం బలి అయినటువంటి వాడు, ఆయనే ఇంత భయభక్తులు కలిగి బ్రతుకుతుంటే తన జీవిత కాలంలో మనకు ఒక రవ్వంతైన భయం ఉందా? అసలు భయం ఉందా? కరెక్ట్గా మీ గురించి మీరు ఆలోచించుకోండి. దేవుడున్నాడు అని భయపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుడు పైన ఉన్నాడు, ఆకాశం మీద ఉన్నాడు, నేను క్రిందున్నాను, నా నోరు జాగ్రత్తగా ఉండాలి, నా మాట జాగ్రత్తగా ఉండాలి, నా ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి అని దేవుని భయాన్ని గుండెల్లో కలిగినటువంటి వారు ఉన్నారా? లేరు అన్నప్పుడు లేకుండానే పోవాలనా? ఈ రోజు నుంచి దేవుని భయాన్ని ఎలా గుండెల్లో నింపుకోవాలి అని ఆలోచించాలనా? ఎలా వస్తుంది మనకు దేవుని భయం? ఎలా వస్తుంది చెప్పండి? ఎలా రావాలి? ఎలా వస్తుంది అసలు దేవుని భయం? నేను మొన్న రీసెంట్గా పాడని చెప్పాను, మీకు గుర్తుందా? మనం చేసే పాపం ఎంత భయంకరమైంది అని అంటే యుగ యుగాలు వెంటాడుతుంది మనల్ని, తరతరాలు యుగ యుగాలు వెంటాడుతుంది మనల్ని, నరకానికి నడిపిస్తుంది. అది తుడిస్తే పోయేది కాదు. టైంని బట్టి, కాలాన్ని బట్టి ఇదో ఇంతకాలం ఉండి ఆ తర్వాత మానిపోతుంది అనటానికి లేదు. కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఈ భూలోకంలో బ్రతుకుతున్నప్పుడు మనకు వస్తాయి, కానీ వాటికి అవి కాలంతో మానిపోతాయి. అవునా? కొంతకాలమే. ఇప్పుడు ఎవరైనా మనకు బాగా కావాల్సినటువంటి వ్యక్తి చచ్చిపోయాడు అనుకోండి, ఎంతో బాధపడతాం మనం, కానీ ఆ బాధ కాలంతో పాటు మానిపోతుందా? మానిపోదా? ఒక స్త్రీ తను ఎవరి మీద ఆధారపడి బ్రతుకుతుందంటే భర్త మీద ఆధారపడి బ్రతుకుతుంది. భర్త మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నప్పుడు సడన్గా భర్త చచ్చిపోతే ఆ రోజంతా ఏడిపే, రెండో రోజు మొత్తం ఏడిపే, భోజనం కూడా తినకుండా ఏడుస్తుంటుంది. నెల రోజుల తర్వాత పోయి చూడు, ప్రశాంతంగా 3 పూట్లు భోజనం చేస్తూ తన పనిలో తను తిరుగుతూ ఉంటుంటుంది. ఏం జరిగింది? బాధ మానిపోయింది. ఎలా మారిపోయింది? ఏ ఆయింట్మెంట్ పూసాం, ఏ ట్యాబ్లెట్ ఇస్తే మారిపోయింది? కాలమే దానికి మందు. కానీ మనం చేసే పాపానికి కాలం మందు ఇవ్వగలదా? అసలు అక్కడ కాలం ఉందా అంటే అర్థమవుతుందా? మనం చేసే పాపం వల్ల వచ్చే జీతం మరణం, అంటే రెండవ మరణం, నరకం. కాబట్టి ఆ నరకం ఎన్ని దినాలు, ఎన్ని రోజులు? యుగ యుగాలు, తరతరాలు, అంతమే లేదు, సమయమే లేదు, కాలమే లేదు అక్కడ. అలాంటి ఆ భయంకరమైనటువంటి నరకాగ్ని గుండంలోనికి నేను పోకూడదు అనే భయం నీకు ప్రతిక్షణం ఉండాలి. ఎందుకనంటే ఆ నరక శిక్షను ఏర్పాటు చేసింది ఎవరు? దేవుడు. ఆయన సహనం ఎంత దీర్ఘశాంతమో ఆయన కోపం కూడా అంతే దీర్ఘకాలం ఉంటుంది. ఆయన సహనం మనం పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావో బ్రతుకు, అన్ని సంవత్సరాలు కూడా నువ్వు చేసే ప్రతి దుర్మార్గపు పని, నువ్వు మాట్లాడే ప్రతి పనికి మాలినటువంటి మాటలు అన్ని వింటుంటాడు, లెక్క రాసుకుంటుంటాడు. మరి ఇవన్నీ రేపటి దినాన అకౌంట్లోకి వస్తాయి. నేను చేసే ప్రతి పని, నేను మాట్లాడే ప్రతి మాట రేపటి దినాన తీర్పులోనికి దేవుడు తీసుకొస్తాడు అనే విషయం మనకు గుర్తుంటే భయపడాలా వద్దా? ప్రతి క్షణం, ప్రతి మూమెంట్ భయపడాలా వద్దా? దేవుడు ఎంత చక్కగా చెప్తాడంటే, ఏమనైనా ఎంజాయ్ చేయాలనుకుంటున్నావా? చెయ్యి అంటాడు. నిద్రపోవాలనిపిస్తుందా? చర్చికి వచ్చి దేవాలయంలో కూర్చుని నిద్రపో. ఇష్టానుసారంగా లోపల కోపం వచ్చింది, ఆ కోపం వచ్చిన కాడికి మాట్లాడాలి, వచ్చిన కాడికి ప్రవర్తించాలి అని అనుకుంటున్నావా? నీ మనసుకు ఏది అనిపిస్తుంది చేయాలి అనుకుంటున్నావా? చెయ్యి అంటున్నాడు దేవుడు, చెయ్యాలి అంటున్నాడు. కానీ ఏమంటున్నాడో చూడండి ఒకసారి. అదే ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయంలో 9-10 వచనాలు చూడండి. ఏమంటున్నాడు? యవ్వనుడా, నీ యవ్వన కాలమందు సంతోషపడు. నీ యవ్వన కాలమందు ఏం చేయి? సంతోషపడుము. నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిము, నీ కోరిక చొప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను. ఏమన్నాడండి? ఇప్పటి వరకు చూస్తే ఏమని మాట్లాడుతున్నాడు? నీ మనసుకు ఏదనిపిస్తే చెయ్యి, నీ కంటికి ఏది కనిపిస్తే అది చెయ్యి. సంతృష్టిగా హ్యాపీ అనుకుంటుంటావు కదా, హ్యాపీగా ఉండే ప్రయత్నం చెయ్యి. కానీ గుండెల్లో ఏం పెట్టుకుంటున్నాడు ఫైనల్గా? వీటన్నింటిని బట్టి దేవుడు నిన్ను
తీర్పులోనికి తెచ్చునని. అంతే, అది చాలు. నెక్స్ట్ ఏం చేస్తావు ప్రభువా? జ్ఞాపకం చేసుకొని ఏం చేస్తావు ప్రభువా? ఇవన్నీ నేను లెక్కిస్తున్నాను, ఇవన్నీ నేను లెక్క రాసుకుంటున్నాను, కౌంటింగ్ రాసుకుంటున్నాను అని గుర్తుపెట్టుకో. అదొక్కటి నీకు జ్ఞాపకం ఉంటే చాలు. అప్పుడు నాకు ఏది కనిపిస్తే అది, నాకు ఏది అనిపిస్తే అది చేస్తామండి. తెలియకుండానే, అర్థం కాకుండానే చర్చికొచ్చి దేవుని నమ్ముకొని బాప్తిస్మం తీసుకొని కూడా మన మనసు మాట వింటున్నాం. మనం ఎవరి మాట వింటున్నాం? మన మనసు మాట వింటున్నాం. మనసు మాట వింటున్నటువంటి వారితోనూ ఏది నచ్చితే అది చేయాలి, ఏది తోస్తే అది చేయాలి, మన ఇష్టానుసారంగా బ్రతకాలి అని అనుకునేటటువంటి వారందరితో దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడు? నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యి, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో. ఏం గుర్తుపెట్టుకో? దేవుడు ఇవన్నీ లెక్క అడుగుతాడు. అడిగి ఏం చేస్తాడు? సైలెంట్ ఊకోడు. ఆయన మనల్ని శిక్షించటం కోసం ఒక లోకాన్ని ఏర్పాటు చేశాడు. అందుకోసమే దీర్ఘకాలం దేవుడు సహిస్తున్నాడు. నీకు కావలసినవన్నీ ఇస్తున్నాడు. ఉట్టి పుణ్యానికి బ్రతుకుతున్నాం. ఉట్టి పుణ్యానికే కదా, అవునా? బ్రతుకునిచ్చిన దేవునికి, భూమిని సృష్టించిన దేవునికి, వాతావరణం ఇచ్చిన దేవునికి, నీళ్ళిచ్చిన దేవునికి, గాలిచ్చిన దేవునికి, శరీరం ఇచ్చిన దేవునికి, శరీరం లోపల ఆత్మను పెట్టిన దేవునికి ఏం చేస్తున్నావు? ఏమిస్తున్నావు? ఆయన కోసమంటూ ఏం చేస్తున్నావు? ఏమి చేయవు. నీ హృదయ ఇష్టము చొప్పున, నీ మనసుకు తోచినట్టు, నీ మనసుకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతుకుతున్నావు, చేస్తున్నావు. అప్పుడు ఈ సమస్తము ఇచ్చినవాడు లెక్క అడగడా? ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్గా ఉన్నాడంటే ఒకేసారి ఉంది. ఏముంది? నరకం. ఒకేసారి భయంకరమైనటువంటి శిక్ష. దేవుణ్ణి నమ్ముకున్నామనే చెప్పుకుంటాం తప్పించి దేవుణ్ణి నమ్ముకోవటం అంటే ఏంటి చెప్పండి ఒక మాట. దేవుణ్ణి నమ్ముకోవటం అంటే ఏమిటి? ఎవరైనా చెప్పారనుకో, ఎవరైనా అడిగారనుకో ప్రశ్న, దేవుణ్ణి నమ్ముకోవటం అంటే ఏంటి అని అంటే జవాబు ఏం చెప్తారు? దేవుణ్ణి నమ్ముకోవటం అంటే ఏంటి? ఆయన ఇష్టానుసారముగా, ఆయన ఆజ్ఞల ప్రకారముగా నువ్వు బ్రతికితేనే దేవుణ్ణి నమ్ముకున్నట్టు. అంతేనా కదా? ఇప్పుడు భర్తను మనం, స్త్రీలు పెళ్లి చేసుకుంటారు. అర్థం ఏంటి? మీకు కరెక్ట్గా అర్థం కావడం కోసం చెప్తాను. ఆ రోజు నుంచి నువ్వు ఆయనకు సొంతం. ఇంకొక పురుషుణ్ణి చూడకూడదు, ఇంకొక పురుషుణ్ణి ఆశించకూడదు. ఆయన మాట తప్ప ఇంకెవరి మాట నువ్వు వినకూడదు. ఆయన మాటల ప్రకారంగా బ్రతికితేనే రైట్. ఇది మనకు అర్థమవుతుంది కదా, అంతేనా కదా? ఎంత తాగుబోతైనా, ఎలాంటి వాడైనా కూడా ఆయన చెప్పు చేతుల్లో, ఆయన మాటల్లో, ఆయన ఇంట్లో ఉండాలి. మన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ఉంటుందా? ఉండదు. దేవుడు స్త్రీల ద్వారా అద్భుతమైనటువంటి పాఠమే నేర్పించాడు. ఇది నువ్వు నీ భర్తను నమ్మటం. నీ భర్తను కాదని ఎక్కడికైనా వెళ్ళావా, నువ్వు ఆయన్ని ద్రోహం చేసినట్టే. దేవుని నమ్మటం అంటే కూడా అంతే. అంతేనా కదా? పౌలు గారు అన్నటువంటి మాట గుర్తుందా? ఏమన్నాడు పౌలు గారు? 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో 2-3 వచనాలు చూడండి. 2వ వచనం, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును. కాబట్టి ఇప్పుడు మనం అందరం ఎలా బ్రతకాలి? క్రీస్తులా బ్రతకాలి, క్రీస్తుకు లోబడి బ్రతకాలి, క్రీస్తు మాటల ప్రకారంగా, ఆయన చిత్తానుసారంగానే మనం బ్రతకాలి. అవునా కదా? అలానే బ్రతుకుతున్నామా? పేరు మాత్రం యేసుక్రీస్తును నమ్ముకున్నాము, పేరుకు మాత్రం యేసుక్రీస్తును నమ్ముకున్నాము, కానీ ఆయనలా బ్రతికే ప్రయత్నం చేస్తామా ప్రతి క్షణం? అర్థమవుతుందా? ఇబ్బంది పెడుతుందా మనసు? నిద్ర వస్తుందా? కొన్నిసార్లు మన మనసు, ఎందుకంటే మనం ఎంతగా మన మనసును మనం నమ్ముకుంటాం తెలుసా? మనం దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటాం, కానీ మనం ఎవరు నమ్ముకున్నాం తెలుసా? దేవుని, మనుషునే నమ్ముకున్నాం. మనసును నమ్ముకున్నటువంటి వాడిని దేవుడు ఏమని చెప్తున్నాడో తెలుసా? మన మనసుకు తోచినట్టు, మన మనసుకు నచ్చినట్టు, మన మనసుకు అనిపించినట్టు బ్రతికేటటువంటి వారి గురించి ఏం మాట్లాడాడు? సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 28-26 వచనం, 28వ అధ్యాయము 26వ వచనం. ఎవరిని నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు, మరి దేవుని నమ్ముకునేవాడు జ్ఞానవంతుడు. అవునా? తన మనస్సును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు ఏం తప్పించుకుంటాడండి? నరకం తప్పించుకుంటాడు. అంతేనా కదా? కాబట్టి ఈ లోకంలో ప్రతి క్షణం దేవునికి అనుకూలంగా యేసుక్రీస్తు ప్రభువుల వారు బ్రతికినట్టు మనం బ్రతకాలి అని అంటే ఖచ్చితంగా మన గుండెల్లో ఏముండాలి?
దేవుని భయం ఉండాలి. నిత్యము దేవుని భయము భక్తి కలిగి బ్రతికితేనే తప్ప మనం రక్షింపబడం, మనం కాపాడబడం. లేకపోతే భయానకమైనటువంటి శిక్ష, యుగ యుగాలు తరతరాలు నిత్యము నిరంతరం ఉండేటటువంటి నరకాగ్ని గుండంలోనికి పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రియులారా, భయం కలిగి బ్రతకాలి, భయం కలిగి బ్రతకాలి. మన సంఘంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చూస్తే ఎట్లున్నాయనంటే, ఒక పక్క భయము లేని విధానం, భయము లేని ప్రవర్తన, మరొక పక్క పెద్దల మధ్య ఉన్నటువంటి సమస్య ఏంటి అని అంటే, ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు భూమి మీద తిరుగుతూ ఉన్నప్పుడు ఆయనను నమ్ముకున్నామని ఆయన వెంట తిరుగుతున్నటువంటి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం ఏం చేశారనంటే, 18వ అధ్యాయం ఒక్కసారి మొదటి వచనం చూడండి. మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 18వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. ఆ కాలమున శిష్యులు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి ఏం చేశారట? పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడు అని అడుగగా, ఆ మాట అడిగారు అని అంటే అర్థం ఏంటి? ఆ మాట వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చేసి అడిగారు అంటే అర్థం ఏంటి? శిష్యులే అంటే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? మనలో గొప్పోడెవరు, మనలో గొప్పోడెవరు, మనలో గొప్పోడెవరు అంటే గొప్పగా ఉండాలనే ఆశ, అగ్రస్థానంలో, ప్రధానమైన స్థానంలో, మెయిన్ పొజిషన్లో నేను ఉండాలి, అందరు నా మాట అంటే ఆ పిచ్చి ఉందా లేదా? ఆ పిచ్చి లేకపోతే సరాసరి పోయి యేసుప్రభు దగ్గరకు వచ్చేసి పరలోక రాజ్యం అంటే ఏంటి? పరలోక రాజ్యం అంటే ఏంటి? ఎన్నోసార్లు చెప్పాను. ఏంటి? సంఘం. ఇందులో నేను గొప్పగా ఉండాలి, నేను గొప్పోడుగా ఉండాలి అనేటటువంటి ఫీలింగ్తోనే కదా ఇప్పుడు అడిగింది. అందులో స్పెసిఫిక్గా జబదయి కుమారులు ఇద్దరు ఉంటారు, యోహాను, యాకోబులు. వారిరువురు వాళ్ళ మమ్మీని తీసుకొచ్చేసి, వాళ్ళ అమ్మను కూడా తీసుకొచ్చేసి ప్రత్యేకంగా అడుగుతున్నటువంటి ఒక విషయం చూడండి, ఎంత వింతగా ఉంటుంది అది. 20వ అధ్యాయము, మత్తయి సువార్తలోని 20వ అధ్యాయంలో 20వ వచనం 20. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో యేసు ప్రభు యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయలేదు, ఇంకా చేయబోతుండగా అది చూసినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమడుగుతున్నారు చూడండి. నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అంటే ఎవరు అడిగారు? యేసుక్రీస్తు. మనవి చేయబోచుండగానే ఏదో అడగబోతున్నావు ఏంటి, ఏం కావాలి అని చెప్పేసి అడిగాడు. అడిగిన వెంటనే ఆవిడ ఏమడుగుతుందో చూడండి అసలు. అందుకు ఆమె, ఎక్కడ నీ రాజ్యమందు అదే ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో ఏమడుగుతున్నారు? ఏమైనా అర్థమవుతుందా? ఏమడిగారు చెప్పండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, అడుగుతున్న వాళ్ళకి యేసు ప్రభు రాజ్యం ఎలాంటిదో తెలియదు. మేబీ ఆలోచన చేస్తే పురాతన కాలంలో రాజులు ఉండేటటువంటి విధానం ఉంది కదా, రాజరికపు వ్యవస్థ. ఫర్ ఎగ్జాంపుల్గా దావీదు గారు రాజు ఉన్నారు. దావీదు గారు రాజు అయితే ఆయన లెఫ్ట్ హ్యాండ్, రైట్ సైడ్ ఒక సైన్యాధిపతి, లెఫ్ట్ సైడ్ ఇంకొక సైన్యాధిపతి. ఆ రేంజ్లో ఒక సింహాసనం వేసుకొని కూర్చుంటే ఇరుపక్కల నా పిల్లలే ఉండాలి. తల్లి ఆశ చూడేట్లుందా? యాకోబు యోహానుల తల్లి ఆశ అనటం కంటే తల్లి దగ్గరికి వీళ్ళిద్దరూ, అమ్మా నువ్వు పెద్దదానివి కాబట్టి నువ్వు చెప్తే వింటాడు, మేము అడిగితే బాగుంటుంది కానమ్మా నువ్వు రామ్మా అని చెప్పేసి వీళ్ళు వెళ్ళి అడిగినాలి. అందుకోసమే తల్లి చేత అడిగిస్తున్నటువంటి విధానం. మరి మిగతా వాళ్ళు ఏం కావాలి? ఆ అగ్రస్థానము నీ కుడి పార్శ్వాన, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ 2 మాకే కావాలి అని చెప్పేసి అన్నదమ్ములిద్దరు వెళ్ళి అడుగుతుంటే మిగతా వాళ్ళందరికీ ఏమొచ్చిందో చూడండి ఇక్కడ. అది విన్నటువంటి మిగతా వాళ్ళందరి మనసు ఏమైపోయింది ఒక్కసారి చూడండి. కంటిన్యూషన్. అందుకు యేసు 24వ వచనం చూడండి. తక్కిన 10 మంది శిష్యులు, అంటే టోటల్ 12 మంది కదా, ఆ 12 మందిలో 2 వచ్చేసి ఏమడిగారు? లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మాకే కావాలి నీ రాజ్యంలో అని అడిగిన తర్వాత, మరి మిగతా వాళ్ళు కూడా చూస్తూనే ఉంటారు కదా, చుట్టుపక్కలే ఉంటారు కదా, వాళ్ళు చూసి విని ఏం చేశారు చూడండి. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ 2 సహోదరుల మీద, చూడండి, తక్కిన 10 మంది ఏం చేశారట? వాళ్ళ కోపం వచ్చింది. అంటే వాళ్ళ మనసులో ఏమొచ్చింది? కోపం. అంటే మీరిద్దరే ఉండాలా? నేనేం కావాలి? మేమేం కావాలి? ఈ సందర్భం మనం చదువుతున్నప్పుడు మనకు అర్థం కావాల్సినటువంటి పాయింట్ ఒకటి జాగ్రత్తగా వినండి. వీళ్ళైనా మనమైనా
ఎవరైనా కూడా ఇలాంటి ఆలోచన వచ్చింది అంటే అర్థం ఏంటో తెలుసా? ఆత్మ సహాయం లేదు వాళ్లకు అని అర్థం. ఎవరికి? అలా అడిగిన ఆనాటి శిష్యులకైనా ఇదే విధానంలో ఉండే మనకైనా ఏం లేదన్నట్టు, ఆత్మ సహాయం లేదు. ఒకవేళ ఆత్మ సహాయం ఉంటే ఎట్టుంటుంది? ఆత్మ సహాయం ఉంటే ఎట్టుంటుంది? ఇప్పుడు శిష్యులలో 12 మంది శిష్యులలో అగ్రగణ్యుడుగా తన సంఘాన్ని ఎవరి చేతికి అప్పగించాడు యేసుక్రీస్తు ప్రభులు వారు? చనిపోయి తిరిగి లేచిన తర్వాత 1కి 4 సార్లు ఏమంటాడు తెలుసా? పేతురు, నా మందను, నా గొర్రెలను కాయ పేతురు, పేతురు నా గొర్రెను కాయ పేతురు అని చెప్పేసి యోహాను సువార్త 21:15 నుంచి చూడండి. చనిపోయి లేచిన తర్వాత 14 నుంచి చూసినట్లయితే, యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి ప్రత్యక్షమైనప్పుడు 15వ వచనంలో ఏం మాట్లాడుతాడో ఒక్కసారి చూసినట్లయితే, వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. 16వ వచనం చూసినట్లయితే, మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని 2వసారి అతనిని అడుగుగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు అని ఆయనతో చెప్పాను. ఆయన మరలా 2సారి ఏమన్నాడు? నా గొర్రెలను కాయమని చెప్పాను, నా గొర్రెలను కాయమని చెప్పాను. నెక్స్ట్ 3వసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. 3 సార్లు అడగంగానే 3 సార్లు అడుగుతున్న ఆయనకేం కాలేదు, కానీ 3 సార్లు అడగంగానే ఇతనికి ఏమొచ్చింది? వ్యసనం వచ్చింది. ఎందుకో తెలుసా? అప్పటికీ చెప్తున్నాను, ఇంకా పరిశుద్ధాత్మను వాళ్ళు పొందలేదు. అవునా? 3 సార్లు అడిగి 3వసారి కూడా ఏం చెప్పాడు చూడండి, 18వ వచనం, నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను మేపుము అన్నాడు కదా. అంత మాత్రమే కాకుండా మత్తయి సువార్త 16:16 ఏమన్నాడు? యేసుక్రీస్తు ప్రభులు వారు పేతురు గారితో 16వ అధ్యాయం 16వ వచనంలో ఏమన్నాడు చూడండి. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాడు. అందుకు యేసు ఏమని చెప్పాడు? 17వ వచనంలో, అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఏమిచ్చాడు? ఎవరికిచ్చాడు? పేతురు గారికి పరలోక రాజ్యపు తాళపు చెవులే ఇచ్చాడు. ఇప్పుడు అగ్రస్థానంలో ఎవరున్నారని క్రైస్తవ ప్రపంచం కూడా ఏమని మాట్లాడుతుంటే, అగ్రగణ్యుడు అని ఎవరి గురించి మాట్లాడుతుంటారు? పేతురు గారి గురించి మాట్లాడుతారు. శిష్యులలో అగ్రగణ్యుడు ఎవరయ్యా అనంటే పేతురు గారి అని మాట్లాడుతుంటారు కదా. ఇప్పుడు ఆ శిష్యులలో ఒక సమస్య ఉంది, యేసుక్రీస్తు ప్రభులు వారి శిష్యులలో ఒక సమస్య ఉంది. ఏంటి ఆ సమస్య? ఎవరు గొప్పవారు అని అన్నప్పుడు యేసు ప్రభు ఇచ్చినటువంటి సమాధానం చూడండి. ఏమన్నాడో యేసుక్రీస్తు ఇచ్చినటువంటి సమాధానం చూడండి. 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము. వాళ్ళు అడుగుతున్నారు, ఆ కాలం మంది శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అని అడుగుతున్నారు అని అంటే, అందరి మధ్యలో, అందరి హృదయంలో ఒక సమస్య ఉంది. ఏంటిది? నేను గొప్పవాడిగా ఉండాలి, నేను ప్రథమ స్థానంలో ఉండాలి, నేను గొప్ప స్థానంలో ఉండాలి అనేటటువంటి ఫీలింగ్ ప్రతి ఒక్క శిష్యుడిలో ఉంది. అందుకోసమే ఒకరి పేరు రాయకుండా శిష్యులు అందరూ వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడు అనేటటువంటి ఫీలింగ్తో అడుగుతున్నారా, లేకపోతే మాలో ఎవరు గొప్పవారు అని అడుగుతున్నారా? వాళ్ళ ఇంటెన్షన్ అదే కదా. ఎందుకంటే పరలోక రాజ్యం అని చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు, ఇక ఆ పరలోక రాజ్యంలో మనం కాకపోతే ఎవరు ప్రవేశిస్తారు? ఆయన వెంపటి ఉన్నటువంటి, ఆయన వెనకాల తిరుగుతున్నటువంటి మనమే కదా పరలోక రాజ్యంలో ప్రవేశించిన తర్వాత ఇంతకు అక్కడ ఎవరు గొప్పవారు అంటే, అందులో ప్రవేశించేటోళ్ళు మనమే. మనలో ఎవరు గొప్పవాడు? మనలో ఎవరు గొప్పవాడు
అనే విధంగా మాట్లాడుతున్నప్పుడు అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఆ విధానంలో ఉన్నటువంటి వాళ్ళు యేసుక్రీస్తును వెంబడిస్తూ ఉన్నప్పుడు ఒకానొక సందర్భంలో ఒకానొక దినాన ఈ ఎవరు గొప్ప ఎవరు ఎక్కువ స్థానం అని కొట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ స్థానం ఏదో మేమే పొందుకుంటే పోలే అని చెప్పేసి ఆలోచించినటువంటి జబదయి కుమారులు ఇద్దరు ఏం చేశారు, తల్లిని పట్టుకొచ్చేసి అమ్మా నువ్వు అడుగు, గొప్ప స్థానము ఎవరికి దక్కుతుంది, మాకే దొరుకుతుంది, మేమే ముందు వెళ్ళి అడిగేస్తే పని అయిపోతుంది కదా. అంటే ఆ ఫీలింగు శిష్యులలో ఉంది, ఎవరు గొప్పవారు అనే ఫీలింగ్ ఉంది. అందుకోసమే అడిగారు. అందుకోసమే యాకోబు యోహాన్లు ఏం చేశారు, ఈ సమాధానం యేసుక్రీస్తు ప్రభువులో సమాధానం ఇచ్చాడు. ఏం చెప్పాడు సమాధానం ఇక్కడ అంటే, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి, ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య అంటే ఈ పెద్దల మధ్య ఆ చిన్న బిడ్డను నిలబెట్టి ఇట్లా నేను ఏమన్నాడు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో మేమే ప్రవేశిస్తాం, ఆ పరలోక రాజ్యంలో గొప్పవాడెవరనే ఫీలింగ్తో శిష్యులు అడిగారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు, బీ ప్రాక్టికల్గా అన్నమాట. తీసుకొచ్చేసి ఒక చిన్న బిడ్డని తీసుకొచ్చేసి ఇదిగో వాళ్ళందరి మధ్యలో ఆ చిన్న బిడ్డని నించోబెట్టేసి మీరు మారాలే అంటున్నాడు. ఏం చేయాలి, మీరు ఇలా ఉండకూడదు, ఎవరు గొప్పవాడు అని అసలు మీరు ఇలా ఉండకూడదు. ఫస్ట్ మీరు మారాలే. మీరు మారి ఎలా ఉండాలి? నిజంగా చెప్పండి, మీరు ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా సరే చిన్న బిడ్డల్లో ఈ సమస్య ఉంటుందా? చిన్నపిల్లలందరినీ కూర్చోబెట్టాం అనుకో, మేము గొప్ప, నేను గొప్ప అనే ఫీలింగ్ అసలు వాళ్ళలో ఉంటుందా? ఈ సమస్య ఎవరిలో ఉంటుంది చెప్పండి? ఎదిగిన పెద్దలుగా పిలువబడుతున్నటువంటి వారి మధ్యలోనే ఉంటుంది తప్ప. అందుకోసమే ఇప్పుడు చెప్పండి, మారాల్సింది ఎవరు? పెద్దవాళ్ళు మారాలి, పెద్దలు అనుకునే వాళ్ళు మారాలి. పెద్దలలో ఒక రోగం ఏముంటుంది తెలుసా? నా దగ్గర ఎప్పుడు పెద్దవాళ్లే చేసే ఇంకొక రోగం ఏంటంటే, ఎదుటోనే చూపిస్తుంటాడు నేనే కరెక్ట్, వీళ్ళందరూ అందరిలో తప్పులుంది, అందరూ కరెక్ట్గా లేరు, ఎవ్వడు కూడా పరిశుద్ధుడు కాదు, నేను ఒక్కనే పరిశుద్ధుడిని అని అన్నప్పుడు కొద్దిసేపు ఆగి నువ్వు నిజంగా పరిపూర్ణుడవా అని ఆ పెద్దోడిని అడిగితే సందిగ్ధంలో పడిపోతాడా లేదా? డౌట్లో పడిపోతాడా లేదా? యేసుక్రీస్తుకు ఉన్నటువంటి పరిపూర్ణతకు సమానమైనటువంటి పరిపూర్ణత గలవారం అయ్యేంత వరకు మనం ఎదగాలి. ఆ రేంజ్లో నువ్వు ఎదగలేదు అని అంటే 100% మన లోపం ఉన్నట్టే కదా. మరి అది నీలో ఉందా అని మనం అడిగామనుకో, సమాధానం చెప్పగలరు ఎవరైనా? పెద్దలే ఎవరైనా చెప్పగలరు సమాధానం? అంటే లోపం నీలోనూ ఉంది, అందరిలోనూ ఉంది. మనం సరి అవ్వాలి, మనం మారాలి. మనం మారితే మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మారుతారు ఆటోమేటిక్గా. చుట్టుపక్కల ఉన్నటువంటి వాడు మారలేదని అంటే నువ్వు మారలేదని అర్థం. వాతావరణం మారాలంటే మనం మారాలి. మనం మారకుండా ఎవరు మారట్లేరు అంటే అసలు మారాల్సిందే ఫస్ట్ నువ్వు. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభుల వారు మారాలి అని ఎవరితో చెప్తున్నాడు ఇక్కడ? శిష్యులతోనే మీరు మారాలి అని. ఏమండి, అంతే కదా. ఇంకొకటి గమనించాలి మనం ఇక్కడ, ఈ వ్యత్యాసాలు వాళ్ళ మధ్య 12 మందే ఉన్నారు. 12 మందిలోనే ఈ వ్యత్యాసం చూడు ఎట్లుందో, గొడవ చూడు ఎలా ఉందో, ఎవరు పెద్ద ఎవరు అగ్రగణ్యుడు అని చెప్పేసి. ఇదిగో పాతాళ లోకపు తాళపు చెవులు నీకు ఇస్తున్నాను పేతురు, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తున్నాను పేతురు అని చెప్పేసి అన్నప్పుడు కూడా నిజంగా అందరు అనుకున్నాలే, ఏం ఛాన్స్ మిస్ అయినావురా. ఎందుకంటే అందరు ఏం చెప్పారు, నేనెవరిని అని అడిగాడు యేసుప్రభు. అప్పుడు అందరూ ఏమన్నారు, లోకస్తులు అలా అనుకుంటున్నారు అని చెప్పేసి సమాధానం చెప్పారు. ఇంతకు మీరైతే ఏమనుకుంటున్నారని చెప్పేసి అన్నప్పుడు టక్కులు లేచి మొదట సమాధానం చెప్పేది ఎవరు? పేతురు గారు. సమాధానం చెప్పంగానే ఆ మాటతో ఆనందంతో ఉబ్బి తబ్బిపోయి ఆనందంతో సంతోషం పట్టలేక యేసుప్రభు చేసినటువంటి పని ఏంటంటే, ఇదిగో నువ్వు ఏదైతే చెప్పావో దాని మీదనే, నువ్వు ఏదైతే పలికావో దాని మీదనే ఈ సంఘాన్ని కడుతున్నాను అని చెప్పి నెక్స్ట్ ఏమన్నాడు, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తున్నాను పేతురు అన్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలి ఏంటంటే, అందరికంటే ఒక బెటర్ పొజిషన్, అందరికంటే ఒక మెయిన్ పొజిషన్ ఇచ్చినట్టేనే కదా. ఎవరికి ఇచ్చేశారు. ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఒక ఫీలింగ్ ఎట్లుంటుంది, నేను గొప్పనే అనే ఫీలింగ్ ఉంటుంది. ఇంకా రెండో విషయానికి వస్తే, చనిపోయి తిరిగి లేచి వచ్చిన తర్వాత కూడా 1 కాదు 2 కాదు 3 సార్లు ఎవరిని అడిగారు? మిగతా వాళ్ళు ఎవరిని అడిగారా? ఎవరిని అడగలేదు, కేవలం పేతురునే. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభు అంటాడు. అయితే నా గొర్రెలను గాయాను. 1వ పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? 2వ ఎస్ ప్రభువా. అయితే నా గొర్రెలను గాయ. 2వ మరలా 3వ పేతురు, నన్ను ప్రేమిస్తా ప్రభువా, సమస్తం నీకు తెలుసు, నేను ప్రేమిస్తున్నానో లేదో మీకు తెలుసు, నేను ప్రేమిస్తున్నానని. ఎందుకంత కంగారు? అవునా? అయితే ప్రేమిస్తున్నావు కదా, నా గొర్రెలను మేపు
అంటే ఎట్లా ఫీల్ అవ్వాలి? పరలోక రాజ్యపు తలుపు చెవులు ఇచ్చాడు, నా గొర్రెలను కాయి 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 అని మూడు సార్లు నాతోనే చెప్పాడు, ఎవరితోనే చెప్పాడు, ఎవరు చెప్పలేదు కాబట్టి నేనే ఫస్ట్ అనే ఫీలింగ్ రావాలన్నా వద్దా? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, ఉంటుంది. కానీ లేదు. ఎందుకు లేదు అని అంటే, ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో, ఎవరైతే పరిశుద్ధాత్మ కలిగి బ్రతుకుతారో అలాంటి వాళ్ళు తమ్మును తాము చాలా 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 తగ్గించుకుంటారండి. ఎంత తగ్గించుకుంటారో తెలుసా? ఏ విషయంలోనూ. ఒక చిన్న పిల్లవాడు ఏమన్నా కూడా ఆగుతారు, ఆలోచిస్తాడు. గద్దింపు, చిన్న పిల్లోడు గద్దించినా కూడా వింటాడు. నేను అలా ఎందుకు ఉండకూడదు? రివర్స్ ఆలోచించరు. నువ్వే చెప్పాలా నాకు? నువ్వు చెప్పేది ఏంది? నువ్వు చెప్తే వినాలా నేను? అవునా కదా? ఇంకా మాట్లాడాలి అంటే, కొంతమంది ఉంటారు ఆత్మ పొందుకోలేనటువంటి వాళ్ళు, ఆత్మ సహాయం లేనటువంటి వాళ్ళు ఎప్పుడూ విమర్శించే పనిలో ఉంటారు. ఎప్పుడు ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని, లేదంటే ఎప్పుడు విమర్శిస్తూ నీలో ఏదో ఒక తప్పును చూపిస్తూ ఉంటారు. అప్పుడు ఎవరి మీదైతే తప్పును చూపిస్తున్నాడో ఆ వ్యక్తి ఫీల్ అవుతున్నాడు అనుకో, ఆ వ్యక్తి కూడా ఇబ్బంది పడుతున్నాడు అనుకో. ఆయనలో లేదు పరిశుద్ధాత్మ, ఈయనలో లేదు పరిశుద్ధాత్మ, ఇద్దరిలో పరిశుద్ధాత్మ 100% లేదు అనేది అర్థం. దాని అర్థం, ఒకవేళ ఇతనిలో పరిశుద్ధాత్మ ఉంటే 100% విమర్శించాడు. అతనిలో పరిశుద్ధాత్మ ఉంటే ఇతను విమర్శను ఏం చేసుకుంటాడు తెలుసా? ఆయన బెనిఫిట్గా మార్చుకుంటాడు. ఎలా బెనిఫిట్గా మార్చుకోవాలి? ఆయన ఏ సమస్యలు నీలో ఉన్నాయని నిన్ను విమర్శిస్తున్నాడో నిజంగా అవి ఉన్నాయా లేవా అని చెక్ చేసుకొని సరి చేసుకుంటూ ముందుకు సాగితే ఎంత గొప్ప విషయం, అవునా కదా? ఒకవేళ లేనివే చెప్పాడనుకో, దేవునికి స్తోత్రం. మేలు చేసి బాధను అనుభవించేవాడెవరు? క్రైస్తవుడు, ఆత్మ పొందినవాడు, ఆత్మ కలిగినటువంటి వాడు, మేలు చేసి శ్రమను పొందుకున్నటువంటి వాడు. నాకు అవసరం లేదు, ఇదంతా నాకు అవసరం లేదని చెప్పేసి వెళ్ళేవాడు ఆత్మను పొందుకున్నవాడేనా? 100% కాదు కదా. ఇప్పుడు ఇంత అగ్రస్థానంలో ఉన్నటువంటి పేతురు గారిని అసలు 12 మంది శిష్యులలోనే లేని ఒక వ్యక్తి వచ్చేసి, 12 మంది గుంపులో లేని బయటి వ్యక్తి ఒక ఆయన వచ్చేసి, తర్వాత మార్పు పొంది తర్వాత సేవలోకి వచ్చినటువంటి వ్యక్తి వచ్చేసి పేతురునే గద్దిస్తాడు. ఎవరా వ్యక్తి అనుకుంటున్నారా? అపోస్తలుడుగా పిలువబడిన పౌలు గారు వచ్చేసి పేతురుని గద్దిస్తాడు. నువ్వు చేసేదే తప్పు అంటాడు. నన్ను అసలు నా పొజిషన్ ఏంటో తెలుసా నీకు? హలో బ్రదర్, పరలోక రాజ్యపు తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి, నువ్వు నన్ను అంటావా అని ఫీల్ అయ్యిందా? పేతురు ఫీల్ అయ్యిందా? ఎందుకు ఫీల్ అవ్వలేదు చెప్పండి. ఇప్పుడు మీరు ఒకప్పుడు ఫీల్ అయ్యాడు. ఎప్పుడు? ఆత్మ లేనప్పుడు పేతురు గారు ఫీల్ అయ్యాడు. ఎందుకు ఫీల్ అయ్యాడు తెలుసా? సపరేట్గా జబదయి కుమారులు ఇద్దరు తల్లిని తీసుకొచ్చేసి యేసుప్రభు దగ్గరకు వచ్చేసి అడుగుతున్నారు, ఇదిగో రైట్ సైడ్ ఒక ఆయనకి, లెఫ్ట్ సైడ్ యోహాను యాకోబులే అని అన్నప్పుడు కోపపడ్డాడు, ఫీల్ అయ్యిండో. కానీ డైరెక్ట్గా వచ్చి గద్దిస్తుంటే, నువ్వు తప్పు చేశావు, ఎందుకు పేతురు తప్పు చేశావు అని చెప్పేసి గద్దిస్తుంటే మౌనముగా అంగీకరించాడే తప్ప, ఆ గద్దింపుకు లోపడ్డాడే తప్ప మరో మాట చెప్పలేదు. అవును, ఇందులో తప్పేముందండి అని చెప్పేసి కవర్ చేసుకోవచ్చు. ఆత్మ లేని వాళ్ళు భలే కవర్ చేస్తారండి. గద్దింపులు ఒప్పుకోరు, అస్సలు ఒప్పుకోకుండా ఏం చేస్తారు తెలుసా? అట్లా కాదు ఇట్లా అట్లా అని చెప్పేసి కవర్ల మీద కవర్లు చేస్తారు తప్ప, సూటిగా తప్పును ఒప్పుకునేవాడు ఆత్మ కలిగిన వాడు, తప్పును కప్పుకునేవాడు ఆత్మ లేనివాడు. అదే కదా మన సామెతల గ్రంథంలో ఈ మాట కూడా రాయబెడతా ఉంటుంది. చూడండి ఒకసారి, వర్ధిల్లడు అని 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అంటే ఆత్మ కలిగిన వాడు మాత్రం ఖచ్చితంగా ఒప్పుకొని విడిచిపెడతారు. ఆత్మ కలిగిన వాడు గనుకనే పేతురు గారు నా పొజిషన్ ఇది అని ఫీల్ అవ్వకుండా, ఆయన తర్వాత వచ్చినటువంటి ఆయన కంటే చిన్నవాడు, ఏ విషయంలో చూసినా ఆయన కంటే తక్కువవాడు, చిన్నవాడు అని చెప్పడానికి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, అవునా కదా? ఆ తర్వాత పౌలు గారిని దేవుడు గొప్పగా వాడుకుంటుండొచ్చు. కానీ ఎప్పటి నుంచో యేసుక్రీస్తును వెంబడించి ఆయనతో పాటు తిరుగుతూ యేసుక్రీస్తుని దేవుడు దేని మీదైతే ఈ సంఘాన్ని, ఈ రాజ్యాన్ని స్థాపించాలనుకుంటున్నాడో ఆ విషయాన్ని మొట్టమొదట తన నోటి ద్వారా పలికిన మహానుభావుడు ఎవరు? పేతురు గారు. పరలోక రాజ్యపు తాళపు చెవులు అందిపుచ్చుకున్నటువంటి ఘనుడు పేతురు గారు. యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 12 మందిలో ప్రత్యేకముగా పేతురు గారిని పిలిచి మరి నా గొర్రెలను మేపు అని పదే పదే
చెప్పినటువంటి వ్యక్తి మరి ఏ స్థానంలో ఉండాలి, ఎంతటి స్థానంలో ఉండాలి? నిజంగా అగ్రగణ్యుడైనప్పటికీ ఆ అపోస్తులలో 12 మందిలో లేనటువంటి మరొక వ్యక్తి, తరువాత సంఘాన్ని బాగా హింసించినటువంటి వ్యక్తి, సంఘాన్ని హింసించి మరి మారు మనసు పొందిన తర్వాత ఆయనే వచ్చి మాట్లాడుతుంటే సైలెంట్గా విని అంగీకరించి దానిని ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి ఘనుడు ఎవరు? ఎందుకు అలా జరిగింది? ఎందుకు కోపం రాలేదు? ఎందుకు ఫీల్ అవ్వలేదు? కారణం ఒకటే, ఆత్మ పొందుకొని ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి. ఆ సందర్భం ఇంతకు ఎక్కడుంది అనుకుంటున్నారా? గలతీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు చూడండి. 2వ అధ్యాయం 11-12 వచనాలు. ఇంతకు గలతీలకు పత్రిక రాసింది ఎవరు తెలుసా? చెప్పండి. గలతీలకు పత్రిక ఎవరు రాశారు? పైనే ఉంది కదండి, పౌలు గారు రాస్తూ ఆయన ఏం చెప్పాడంటే 11వ వచనంలో, అయితే కేఫా అంటే ఎవరండి? కేఫా అంటే ఎవరు? పేతురు గారికి మరొక పేరు, పేతురు గారికి ఇంకొక పేరు కూడా ఉంది, సీమోన్ అన్నా, పేతురు అన్నా, కేఫా అన్నా ఆయనే, రైట్? అయితే కేఫా అంతియొక్కకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడాను. ఎలా తీర్చబడ్డాడట? అపరాధిగా తీర్చబడ్డాడట. అప్పుడు తీర్చబడాను గనుక నేను అంటే ఎవరు ఇక్కడ? సరే, నేనంటే ఇక్కడ ఎవరు? అపోస్తుడైనటువంటి పౌలు గారు. నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని ఏలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచూ ఉండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. నువ్వు ఎవరికి భయపడాలి? ఎవరికి భయపడుతున్నావు? దేవునికి భయపడాల్సినటువంటి వాడవు ఈ యూదులకు భయపడుతున్నావు ఏంటి? దానికి అపరాధి అయిపోయాడా? అంతే కదా. మరి అన్యులతో కలిసి భోజనం చేస్తున్నటువంటి వ్యక్తి క్రైస్తవుడు, నువ్వు తక్కువ నేను ఎక్కువ, నీతో నేను కలిసి భోజనం చేయకూడదు, నేను ఇక్కడికి రాకూడదు, నీ మాట నేను వినకూడదు, నా మాట నువ్వు వినాలి, ఇలాంటి పిచ్చి అన్నీ ఉంటే వీడు క్రైస్తవుడు కాదు. అలాంటి వాళ్ళు ఎవరు కూడా ఆత్మ పొందినటువంటి వారు కాదు. ఎవరు మాట్లాడినా వినాలి, అందులో నిజమెంతో అబద్ధమెంతో చూసుకోవాలి, జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి, వాటి ప్రకారంగా అడుగులు వేసే ప్రయత్నం చేయాలి. ఎంతటోడు గద్దించినా చిన్నవాడు పెద్దవాడని తేడా లేకుండా ఎవరు చెప్పినా కూడా వాళ్ళ మాట మనం వినగలగాలి. అతనే తనను తాను తగ్గించుకున్న ఆత్మ కలిగినటువంటి నిజ క్రైస్తవుడు అని అర్థం. ఎవరు మాట్లాడినా, ఎవరు గద్దించినా, గద్దింపు నీకు అసహ్యం వేస్తుంది అని అంటే నువ్వెవరు? క్రైస్తవుడు కాదు. కానీ ఇక్కడ ఎంతటి స్థాయి కలిగినటువంటి పేతురు సహితము పౌలు గారు వచ్చేసి చెప్పంగానే భయపడుతున్నాడు. అవును కదా, నేను వీళ్ళకి భయపడటం ఏంటి? నేను దేవునికి భయపడాలి కదా. నిత్యము దేవునికి భయపడి బతకాల్సినటువంటి వాడను కదా. నిత్యము దేవునికి భయపడేటటువంటి వారు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నిత్యము దేవునికి భయపడుతూ బ్రతికేటటువంటి వాడు ఎవరి మాటను కూడా ఖాతరు చేయకుండా పోడు, లెక్క చేయకుండా పోడు. ఎంతటి వాడు మాట్లాడినా, ఎంత చిన్నవాడు మాట్లాడినా కూడా మాటలకు విలువిచ్చి ఆగి ఆలోచిస్తాడు, ఫీల్ అవ్వడు. నన్ను అడిగితేనండి, అసలు బైబిల్ అర్థమైనటువంటి వాడు, లేదంటే ఆత్మ కలిగినటువంటి వాడు అసలు ఫీల్ అవుతాడా? దేనికి ఫీల్ కాకూడదు. ఎవ్వరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని మాటలు పలికినా కూడా ఫీల్ కాకూడదు. ఫీల్ కాకుండా ఏం చేయాలో తెలుసా? జాగ్రత్తగా మనం నడిపించాలి. ఆత్మ కలిగిన వాడు ప్రవర్తించే ప్రవర్తన అలా ఉంటుంది. అందుకోసమే పేతురు స్థానం ఎంత గొప్పదైనప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు బ్రతికి ఉన్నప్పుడు చెప్పాడు సమాధానం. ఆ సమాధానాన్ని వాళ్ళు అప్పుడే పాటించలేదు, కానీ ఎప్పుడైతే ఆత్మను పొందుకున్నారో ఆ తర్వాత పాటించారు. ఎవరైనా భూలోకంలో బ్రతుకుతున్నటువంటి ఏ మనిషి అయినా దేవుని చిత్తానుసారంగా బ్రతకాలి అని అంటే ఆత్మ పొందుకున్న తర్వాతే సాధ్యం. ఆత్మ సహాయం లేకపోతే ఎవరు కూడా దేవుని చిత్తానుసారంగా బ్రతకలేరు. ఇదిగో ఈ బిడ్డల వంటి వారే మీరు మార్పు చెందాలి. మార్పు చెంది ఈ బిడ్డల వంటి వారైతేనే కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించారు. ఇంతకు పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళు ఎవరు అని మీరు అడుగుతున్నారు, కానీ అసలు పరలోక రాజ్యంలో ప్రవేశించాడే గొప్పవాడు. ఎవరు గొప్పవాడు చెప్పండి? పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడు అని అంటే యేసుప్రభు అంటాడు, పరలోక రాజ్యంలో ప్రవేశించేవాడే గొప్పవాడు అంటాడు. అంటే ఎంతమంది ప్రవేశిస్తే అంతమంది అందరూ గొప్పవాళ్ళే, అందరూ ధన్యులే, అందరూ సమానులే. ఇక అందులోకి వెళ్ళిన తర్వాత గొప్ప హీనము, చిన్న పెద్ద ఉండదు, ఏం తేడా ఉండదు, అందరూ సమానమే పరలోక రాజ్యంలో. కాబట్టి అందరి మాటలు వినాలి, బాధ్యతగా నడవాలి, జాగ్రత్తగా నడవాలి. సంఘాన్ని అందరికీ సమానమైనటువంటి బాధ్యత ఉండాలి. అందుకోసమే అందరూ ఏం చేయాలి తెలుసా? లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనం ఒక్క మాట చూడండి, ఎంత బాగుంటుందో. తామే నీతిమంతులమని తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ఎందుకంటే ఈ రోగం కూడా ఉంది కదండి, ఈ రోగం కూడా ఉంది కదా మనుషుల్లో, మనలో కూడా ఉంది.
ఎవరైతే నేనే నీతిమంతుడు అనుకుంటాడో అలాంటి వాడు ఎదుటి ఏం చేస్తుంటాడు? తృణీకరిస్తుంటాడు. కానీ అలాంటి వాళ్ళకి యేసు ప్రభు చెప్పినటువంటి ఒక ఉపమానం ఏంటంటే, ఆ ఉపమాన భావం ఏంటంటే, ఎవరైతే తానే నీతిమంతుడని చెప్పేసి మిగతా వాళ్ళను తృణీకరిస్తాడో దేవుడు అతన్ని తృణీకరిస్తాడు. తాను ఎంతమందిని అయితే తృణీకరిస్తారో వాళ్ళందరినీ దేవుడు రిసీవ్ చేసుకుంటాడు. దేవుడు ఎవరిని రిసీవ్ చేసుకుంటాడో తెలుసా? నువ్వు ఎవరైతే కూడదు, ఇతను కరెక్ట్ కాదు, ఇతను సరి కాదు, ఇతను పర్ఫెక్ట్ వ్యక్తి కాదు అని చెప్పేసి నువ్వు ఎవరినైతే తృణీకరిస్తున్నావో నువ్వు అతని కంటే ఎక్కువగా ఎంచుకుంటున్నట్టేగా. కానీ ఆత్మ కలిగిన వాడు ఏం చేయాలి? నాకంటే అందరు గొప్పవాళ్ళని ఫీల్ అవ్వాలట. నాకంటే మీరందరూ గొప్పవాళ్ళని ఫీల్ అవ్వాలి. మీరు ఎలా ఫీల్ అవ్వాలి? నాకంటే వీళ్ళందరూ గొప్పవాళ్ళనే ఫీల్ అవ్వాలి. కానీ నేనే గొప్పవాడిని, వీళ్ళెవరు కాదు, నేనే నీతిమంతుడిని, వీళ్ళెవరు కాదు అనే ఫీలింగ్లో ఉంటే పరిస్థితి ఏంటి? దేవుడు నిన్ను విడిచిపెడతాడు. జాగ్రత్త. రైట్? ఇప్పుడు చదవండి 18వ అధ్యాయము మత్తయి సువార్త 9వ వచనం నుంచే చూడండి. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. ఎందుకు అభ్యంతరం గురించి మాట్లాడుతున్నాడు అంటే, జనరల్గా సంఘంలో ఉన్నప్పుడు అభ్యంతరాలు రాక మానవు, తప్పవు అని చెప్పేసి మాట్లాడతాడు. ఎక్కడ అనంటే 7వ వచనం చూడండి. అభ్యంతరముల వలన లోకమునకు, అభ్యంతరముల వలన ఎవరికి శ్రమ? లోకం అంటే ఏంటి? మనకే. నెక్స్ట్ మాట, అభ్యంతరము రాక తప్పవు కానీ ఎవరి వలన అభ్యంతరము వచ్చును, అది ఆ మనిషికి శ్రమ. రైట్? అందుకోసమే నీ చేయి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నరికే, నీ కన్ను నీకు అభ్యంతరపరిస్తే దాన్ని పెరిగిపోయి, 2 చేతులు కలిగి నరకంలో పడుట కంటే ఒక చెయ్యి కలిగి నిత్య జీవానికి వెళ్ళడం బెటర్ కదా. అందుకోసమే చూడండి, ఈ చెయ్యి ఏదో రోగం వచ్చింది, ఆ రోగం లోపల పాకుతుందనుకో, మనం ఏమంటాం? తీసేయండి. ఎందుకు తీసేయాలి? అది అలానే ఉంటే నేను మొత్తానికి చావటం కంటే ఒక చెయ్యి నరికేయటం, తీసివేయటం బెటరే కదా అని ఆలోచిస్తావు కదా నువ్వు. దేవుడు అదే చెప్తాను. 9వ వచనం. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినాడా దాన్ని పెరిగివేయము, నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకంలో పడుట కంటే ఒక కన్ను కలిగి జీవంలో ప్రవేశించడం నీకు మేలు. ఈ చిన్న వారిలో ఒకరిని నేను తృణీకరించకుండా చూచుకొనుడి. ఎవరిని తృణీకరించకూడదు చూచుకోండి. వీరి దూతల పరలోకమందు నా తండ్రి సముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. అసలు మీకు ఏమర్థమవుతుంది? మీకు ఏం తోచుంది? ఒక మంచి మాట చెప్పాడు. ఒక మనుషునికి 100 గొర్రెలు ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండ మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని, మనకేమర్థం కావాలి ఇప్పుడు ఇక్కడ? మనలో ఎవరైనా తప్పిపోయారా? చూసుకోండి జాగ్రత్తగా. చూసుకొని ఏం చేయాలట? చదవండి కంటిన్యూషన్. తప్పిపోయిన వాడిని వెతకడా, వాడు దాన్ని కనుగొనిన ఎడల 99 గొర్రెల గురించి సంతోషించునంత కంటే దానిని గురించి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగుననే ఈ చిన్న వారిలో ఒకడైన నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము. అంటే ఏ ఒక్కరు కూడా నశించుట దేవుని చిత్తము కాదు. ఆ దేవుని చిత్తాన్ని జరిగించాల్సినటువంటి వారము ఎవరండి? మనము. తండ్రి చిత్తం ఏంటి ఇప్పుడు చెప్పండి? ఏ ఒక్కరు నశించుట తండ్రి చిత్తం కాదు. ఈ తండ్రి చిత్తాన్ని చేసేది ఎవరు చెప్పండి? అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మనలో ఎవరైనా తప్పిపోయారనుకో మనం ఏం చేయాలి? ఎంత ఇంపార్టెంట్ మాట చెప్పాడంటే, ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉంటేనంట, 99 గొర్రెలు ఒకటి తప్పిపోయింది, 100 గొర్రెలు ఒకటి తప్పిపోయింది, 99 ఇక్కడ ఉన్నాయి. అయితే ఈ 99ని విడిచిపెడితే వెళ్తాడట ఒకదానికోసం. ఈ 99ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తాడు? ఒకదానికోసం వెళ్తాడు. 99 ఉన్నాయి కదా అని ఆనందించాడట. ఆ ఒక్కటి మరలా తిరిగి వచ్చిందని ఆనందిస్తాడట దేవుడు. అంటే ఇప్పుడు దేవుని ఆనందం ఎక్కడుంది? తప్పిపోయిన వారిని మరలా తిరిగి రప్పించటంలో ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? తప్పిపోయిన వారిని రక్షించాలన్నా మనమే తప్పిపోవాలా? అవునా కదా? కాబట్టి దేవుని ఎడల భయం కలిగినటువంటి వాడు, నిత్యము భయపడేటటువంటి వాడు చేసేటటువంటి కార్యక్రమం ఏంటంటే, ఎలా బ్రతకాలి? నిత్యము దేవుని చిత్తాన్ని జరిగిస్తూ, దేవుని కొరకు ఆలోచిస్తూ, దేవుని పనిని నా జీవితంలో ప్రతి క్షణం నెరవేర్చాలి అనేటటువంటి ఆలోచన కలిగి మనం బ్రతకాలి. ఏం చేయాలి? నేను ఈరోజు దేవుని కోసం ఏం చేయాలి? ఈరోజు దేవుని కోసం ఏం చేయాలి? ఈరోజు నేను దేవుని కోసం ఏం చేయాలి అనే ఆలోచన కలిగి ప్రతిక్షణం బ్రతకాలి. ప్రతిక్షణం దేవుని భయం గుండెల్లో ఉన్నటువంటి వాళ్ళు బ్రతకాల్సినటువంటి విధానం ప్రియులారే. ఆ విధంగా మనమందరము బ్రతకాలి. బ్రతకాలంటే దేవుని భయం ఉండాలి. మనలో ఆత్మ ఉంటే దేవుని భయం నిత్యం ఉంటుంది. ఆత్మ లేకపోతే దేవుని భయం ఉండదు. కాబట్టి ఈ రోజు నుంచైనా, ఇప్పటి నుంచైనా పోయిందేమీ లేదు. ఇప్పటి నుంచైనా దేవుని కొరకు బ్రతికే ప్రయత్నం చేయండి. భయభక్తులు కలిగి బ్రతికే ప్రయత్నం చేయండి. ఇక నుంచి ప్రతి క్షణం గుర్తుకు రావాలి దేవుడు మీకు. ప్రతిరోజు, ప్రతి నిమిషం దేవుడు గుర్తుకుండాలి.
నేను చేస్తున్న పని దేవునికి ఇష్టమా కాదా అని ఆలోచించాలి. దేవుని చిత్తానుసారంగా నేను ప్రతి క్షణం బ్రతకాలి అనేటటువంటి ఆలోచనలో మీరు నడవాలి. నడుస్తారు కదా, ప్రయత్నం చేయండి. అందుకోసమే దేవుడు మీ హృదయంలో నివసించాలి అని అంటే దేవుని వాక్యం మీ గుండెలో ఉండాలి, ఎల్లప్పుడూ వింటుండాలి, చదువుతుండాలి. చేస్తారు కదా, ఆ విధంగా చేయాలని కోరుకుంటే మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుని తల వచ్చినట్టు చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరమందు ఆసీనుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా తండ్రి, ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రం.